నమస్కారం. శ్రీరాముడు పుట్టిన నేల, త్రేతాయుగంలో సీతారాములు నడయాడిన పుణ్యస్థలం. ఇటువంటి భూమిపై మనం నడవడం పూర్వజన్మ అదృష్టం. ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపై కలగాలని కోరుకుంటూ శ్రీరామ జన్మస్థలం అయోధ్య నగరికి స్వాగతం. అయోధ్యపురి, రాముడు నడయాడిన నగరి. అయోధ్య అంటే కేవలం రామజన్మభూమి మాత్రమే కాదు, ఇక్కడ అడుగడుగునా శ్రీరామచంద్రుని వైభవమే. రామాయణ కాలం నాటి ఆనవాళ్లు అనేకం ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా నిర్మితమైన రామజన్మభూమి మహోన్నత ఆలయంతో పాటు అయోధ్యలో దర్శించాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ అడుగడుగునా ఆలయాలు ఉన్నాయి. వాటిలో 12 ఆలయాలను అత్యంత పురాతనమైనవిగా చెబుతారు. అయోధ్య అంటే ఒక రామ మందిరమే కాదు. అయోధ్య అంటే కేవలం రామజన్మభూమి మాత్రమే కాదు. అయోధ్య రామాలయం నిర్మించాక రామచంద్రమూర్తిని దర్శించుకుంటే సరిపోదు. అయోధ్య నగరిలో మనం చూడాల్సిన ప్రదేశాలు, తప్పక దర్శించాల్సిన ఆలయాలు చాలానే ఉన్నాయి. అవేంటో, వాటి చరిత్ర ఏంటో, వాటి ప్రాశస్త్యమేంటో మనం కూడా తెలుసుకుందాం రండి. ఇదే లతా మంగేష్కర్ చౌక్. భారతదేశం గర్వించదగినటువంటి ప్రసిద్ధ గాయని పేరు మీద అయోధ్యలో ఒక చౌక్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సంగీతం, సాహిత్యాన్ని ప్రతిబింబించే విధంగా వీణ వాయిద్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ చౌక్ను సందర్శించేందుకు అసంఖ్యాకంగా యాత్రికులు వస్తున్నారు. అయోధ్యలో రామ జన్మస్థలితో పాటు కనకభవన్, సీతారసోయి, దశరథ్ మహల్, రామ్కీ పైది, తులస్మీ స్మారక్ భవన్, చక్రహరి విష్ణు ఆలయాలు ప్రధానమైనవి. అయోధ్యకు వెళ్లిన ప్రతి రామభక్తుడు వీటన్నింటినీ దర్శించే వెళతారు. వాటిలో ముందుగా ఆంజనేయుని సన్నిధికి చేరుకుందాం. అయోధ్యకు వచ్చిన భక్తులు ఎవరైనా ముందుగా హనుమాన్ గడిని దర్శించుకుంటారు. శ్రీరాముడి వంటి దేవుడు, హనుమంతుడి వంటి బంటు ఉండరనేది లోకోక్తి. అందుకు సాక్ష్యంగానే అంజనీపుత్రుడు సీతారామచంద్రులను తన హృదయంలో లోకానికి చూపించారు. రామ భక్తాగ్రేసరుడు హనుమంతుడిని అయోధ్యకు వచ్చిన వారు ముందుగా దర్శించుకుంటూ ఉంటారు. మనం కూడా ఆ రామ భక్తాగ్రేసుడి ఆలయాన్ని దర్శిద్దాం రండి. హనుమాన్ ఘడి. రాముడు వంటి దేవుడు, హనుమంతుని వంటి బంటు లేరని లోకోక్తి. అందుకు సాక్ష్యంగానే అంజనీపుత్రుడు తన హృదయంలోనే సీతారామచంద్రులు కొలువై ఉన్నారని లోకానికి చాటాడు. రాముడు ఎక్కడుంటే తాను అక్కడే ఉంటానని నిరూపిస్తాడు. అయోధ్యకు వచ్చిన వారెవరైనా ముందుగా శ్రీరామచంద్రుని పరమభక్తుడు హనుమంతుడినే దర్శించుకుంటారు. ఇప్పుడు నిర్మితమైన ప్రధానాలయానికి అతి సమీపంలో హనుమాన్ ఘరీ ఉంది. అంటే హనుమంతుని ఇల్లు అని అర్థం. లంకా విజయం తరువాత రాములవారి పట్టాభిషేకానికి వచ్చిన వానరులందరూ తిరిగి వెళ్లిపోగా హనుమంతుడు మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఒక చిన్న కొండను ఆవాసంగా చేసుకుని నివసించాడు. ఆ చిన్న కొండే హనుమాన్ ఘరీ. ఇతర ఆలయాలకు భిన్నంగా ఇక్కడ ఆంజనేయుడు అంజనీపుత్రుడిగా కనిపిస్తాడు. హనుమాన్ గడి చేరుకోవాలంటే 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇదొక గుహలాంటి ఆలయం. ఇక్కడ ఉన్నటువంటి గర్భాలయంలో అంజనీదేవి బాల హనుమాన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్న ప్రతిమ కనపడుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరికలు తీరతాయి, కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అధిక సంఖ్యాకులు భక్తులు వస్తూ ఉంటారు. మనం కూడా వెళ్దాం రండి.
36 మెట్లున్న ఈ చిన్న మట్టి దిబ్బ కూడా రామాలయ ఉద్యమ కేంద్రంగా విలసిల్లింది. నలుమూలలా కోట బురుజులతో ఉన్న గుహాలయంలో అంజనీదేవి బాలహనుమంతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని దర్శనమిస్తుంది. హనుమాన్ గడి గర్భాలయం లోపల అంజనీదేవి బాల హనుమాన్ని ఒడిలో కూర్చోబెట్టుకున్నటువంటి ప్రతిమ కనబడుతోంది. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం 10వ శతాబ్దంలో కూల్చివేతకు గురైనా భక్తులు మళ్లీ నిర్మించుకున్నారు. పాత విగ్రహంతో పాటు నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. ఈ రెండింటినీ గర్భాలయంలో దర్శించవచ్చు. ఇక్కడే ఉన్న శ్రీ సీతారామ మందిరంలో సీతారామచంద్రుడు, సోదరుడు లక్ష్మణస్వామి భక్తులకు దర్శనమిస్తారు. మరోవైపు భరత్ దర్బార్ ఉంది. ఇక్కడే శ్రీరామచంద్ర ప్రభువు సోదరుడు భరతుడు నివసించేవాడని ప్రతీతి. ఇందులో కూడా సీతారాముల మందిరం కొలువై ఉంది. భక్తులు సభక్తికంగా అయోధ్యా ప్రభువును దర్శించుకుంటారు. దశరథ్ మహల్ నగరం నడిబొడ్డున ఉంది. హనుమాన్ గడికి కూతవేడి దూరంలో ఉంది. శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడి అసలైన రాజమందిరం ఉన్న చోటే ఈ భవనాన్ని నిర్మించారని ప్రతీతి. రండి మనం కూడా దర్శించుకుందాం. దశరథ మహల్ అయోధ్య చరిత్రలో శిఖరాయమానంగా వెలుగొందుతున్న అద్భుత నిర్మాణం దశరథ మహల్. అయోధ్య నడిబొడ్డున ఉన్న ఈ ఆలయాన్ని దశరథ మహారాజు రాచమందిరంగా వ్యవహరిస్తారు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి తన బాల్యాన్ని, యవ్వనాన్ని ఈ ప్రదేశంలోనే గడిపారని విశ్వాసం. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఒక ఆధ్యాత్మిక పరిమళం ఆవహించినట్లుగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా శ్రీరాముడు నివసించిన ప్రదేశం కాబట్టి అసంఖ్యాకంగా భక్తజనం ఇక్కడికి తరలి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. దశరథ్ భవన్లో సీతా సమేతుడైన రాముడు, లక్ష్మణుని సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. శ్రీరాముడు నివసించినట్లుగా భావిస్తున్న ఈ ప్రదేశాన్ని చూసేందుకు భక్తజనం విశేషంగా తరలివస్తుంటారు. ఈ మందిరంలో శ్రీ సీతారాములు అద్భుత రీతిలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. ఎర్రని తలపాగాలు ధరించి మహారాజు, మహారాణి రూపంలో కనిపిస్తారు. రామాయణంలో వర్ణించినట్లుగా ఇది విశాలమైన రాజమహల్ కాదు. ఎందుకంటే శతాబ్దాల చరిత్రలో ఎన్నో మార్లు విధ్వంసానికి గురైన ఈ ఆలయాన్ని భక్తులు పునర్నిర్మించుకున్నారు. ఇక్కడి వర్ణచిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అతి ప్రాచీనమైనటువంటి రాజద్వార భవనం. ఇక్కడ త్రేతాయుగంలో దశరథ మహారాజు ఇక్కడే రాజదర్బార్ నిర్వహించేవారు. ఆ తర్వాత రామచంద్ర ప్రభువు కూడా తన రాజదర్బార్ నిర్వహించేవారు. ఈ ప్రవేశ ద్వారం గుండానే వెనక్కు వెళితే హనుమాన్ గడి, ఆ పక్కనే దశరథ్ మహల్, ఆ తర్వాత కనక మహల్, మొత్తం దీనంతటినీ కలిపి రామకోటి అంటారు. దశరథ మహల్కు కుడివైపున
కైకేయి భవన్, దానికి సమీపంలో కౌసల్యాదేవి మందిరం, అక్కడికి కొంత దూరంలో హనుమాన్ మందిరం ఉన్నాయి. ఈ ప్రాంతానికి ఎదురుగా కొంత దూరంలో ప్రాచీన్ రాజ్ద్వారం ఉంది. త్రేతాయుగంలో ఈ ప్రాంగణమంతా ఒక వలయంగా ఉండేది. ఈ వలయంలోనే ప్రధాన మందిరాలు ఉండేవి. ఈ ప్రాంతాన్ని రామ్కోట్ అని పిలిచేవాళ్లు. ఈ మందిరాలకు ప్రాచీన్ రాజ్ దర్బార్ ద్వారం నుంచే ప్రవేశించేవాళ్లు. అంటే ఇదే పూర్వపు అయోధ్య మందిరానికి మహాద్వారం. पंडित जी नमस्कार। नमस्कार। ये मंदिर सबसे बड़ा ऊंचा है और ये राजद्वार का महत्व क्या है? यह मंदिर राजद्वार मंदिर के नाम से जाना जाता है। प्राचीन श्री राजद्वार मंदिर इसका नाम है। ये अयोध्या के बिल्कुल मध्य भाग में स्थित है और अयोध्या का सबसे ऊंचा मंदिर है। आज से 700 वर्ष पूर्व अयोध्या के नरेश हुए थे राजा दर्शन सिंह। उन्होंने इस मंदिर को भगवान राम के राज दरबार के रूप में स्थापित किया। आप जैसा हनुमान चालीसा में भी स्पष्ट लिखा हुआ है, राम द्वारे तुम रखवारे, भगवान राम के राजद्वार के रखवाले हनुमान जी। जो आप इसके बिल्कुल समानांतर में देखेंगे हनुमानगढ़ी मंदिर है, जिसको आज हम लोग हनुमानगढ़ी मंदिर के रूप में, कलयुग में अयोध्या के राजा के रूप में हनुमान जी जाने जाते हैं। बिल्कुल राजद्वार के बिल्कुल सामने बैठे हुए हैं। राजद्वार और हनुमानगढ़ी, अयोध्या में हनुमान जी जहाँ होंगे वहीं राजद्वार होगा और जहाँ राजद्वार होगा उसी जगह पर हनुमान जी होंगे। तो आप देखेंगे हनुमानगढ़ी और राजद्वार के बीच से जब आप अंदर को जाती हैं तो 100 मीटर की दूरी पर दशरथ महल, यानी कभी उस त्रेता युग में जो महल का पूरा महल था, जहाँ राजा दशरथ जी बैठते थे, वो आज दशरथ महल के नाम से जाना जाता है। दशरथ महल से लगभग 150 मीटर पीछे जाने पर आपको राम जन्मभूमि, जहां आज वर्तमान में नया मंदिर बन रहा है, राम जन्मभूमि दशरथ महल, और बगल में ही दशरथ महल के बिल्कुल 50 मीटर की दूरी पर कनक भवन। कनक भवन वह मंदिर है जिसे माँ कैकेयी ने सीता जी को मुँह दिखाई में दिया था राम और सीता के रहने के लिए। उस मंदिर को मध्य प्रदेश के एक ओरछा नरेश हुए थे राजा साहब, उन्होंने एक मंदिर के रूप में कनक भवन मंदिर स्थापित किया। ये राजद्वार, हनुमानगढ़ी, दशरथ महल, कनक भवन और राम जन्मभूमि, ये पूरा रामकोट क्षेत्र, आज भी इसको रामकोट वार्ड के रूप में जाना जाता है। आप जब सरयू नदी से, उत्तर दिशा में सरयू बहती हैं, जब आप सरयू नदी से मुख्य मार्ग से आप रामकोट क्षेत्र में जैसे ही प्रवेश कर रहे हैं, आपको सबसे पहले राजद्वार मंदिर, और राजद्वार मंदिर के बिल्कुल समानांतर में हनुमान जी बैठे हैं, जिसे हम लोग हनुमानगढ़ी के रूप में जानते हैं। इन्हीं दो मंदिरों के मध्य से आप जब अंदर जाएंगे तो आपको उस त्रेता युग के महल के जितने भी मंदिर हैं बड़े, दशरथ महल, राम जन्मभूमि और कनक भवन, ये रामकोट क्षेत्र के 5 बड़े मंदिर हैं। राजद्वार का जिक्र रामचरितमानस, वाल्मीकि रामायण में और रामायण सीरियल में आप ध्यान से देखिए, उसमें राजद्वार का जिक्र सैकड़ों जगह आता है। बालकांड से लेकर अयोध्या कांड तक सैकड़ों बार राजद्वार का जिक्र आता है। राजद्वार से ही भगवान वन को प्रस्थान करते हैं। लंका पर विजय प्राप्त करने के बाद अयोध्या पहुंचते हैं तो अपने राजद्वार पर ही पहुंचते हैं। तो ये राजद्वार का बिल्कुल स्पष्ट उल्लेख लिखा हुआ है। यही राजद्वार की महत्ता है और ये भगवान राम के राज दरबार के रूप में आप इस मंदिर में देखेंगे भगवान राम, लक्ष्मण, सीता, हनुमान जी के साथ ब्रह्मा, विष्णु, महेश सभी देवता दरबार में, सभी देवता। हनुमानगढ़ी पर केवल हनुमान जी बैठे हैं। आप कनक भवन में जाएंगे तो वहाँ राम सीता, वो राम सीता के रहने का महल था। दशरथ महल में जाएंगे, राम, लक्ष्मण, भरत, शत्रुघ्न सहित राजा दशरथ के दर्शन होंगे। राम जन्मभूमि पर जाएंगे तो वहाँ बाल रूप में भगवान राम के दर्शन होंगे। तो इस रामकोट क्षेत्र के इन 5 बड़े मंदिरों के अलग अलग स्वरूप हैं और अलग अलग अपना अपना महत्व है। पंडित जी, राम जन्मभूमि का इतिहास के बारे में बताइए। राम जन्मभूमि का इतिहास क्या बताना है, भगवान उसी स्थान पर पैदा हुए। कभी वो त्रेता युग में इस पूरे महल का कौशल्या भवन रहा होगा जहाँ भगवान पैदा हुए, वहाँ पर बाद में एक मंदिर के रूप में राम जन्मभूमि मंदिर बना, जिसे 1527 में बाबर ने तोड़कर मस्जिद बनवा दिया था।
500 साल विवादों के बाद सर्वोच्च न्यायालय का फैसला आने के बाद उसी स्थान पर पुनः भगवान राम का भव्य मंदिर बन रहा है। पहले मंदिर था, खुदाई में बाकायदे सभी की उपस्थिति में खुदाई हुआ था, हाई कोर्ट के आदेश पर खुदाई हुआ था। मंदिर के सारे अवशेष मिले थे जो आज भी यहाँ अयोध्या के म्यूजियम में रखा हुआ है। उसी आधार पर सर्वोच्च न्यायालय ने फैसला दिया कि वहाँ पहले मंदिर था और मंदिर पुनः बनाया जाए। बिल्कुल स्पष्ट आदेश दिया। मस्जिद के लिए अलग जगह दे दिया गया कि 18 किलोमीटर दूर पर वो अपना मस्जिद बनावे। यहाँ भगवान राम का मंदिर था पहले भी और आज भी आप देख रहे हैं बहुत भव्य मंदिर बन रहा है। अभी तो बहुत कुछ बनना बाकी, अभी तो केवल गर्भगृह स्थापित भगवान राम को 22 जनवरी को वहाँ स्थापित किया जाएगा। मंदिर तो अभी बहुत भव्य बनना है। राम जन्मभूमि का महत्व क्या बताना हो, तो अपने आप में सर्वश्रेष्ठ है। पूरे अयोध्या भगवान की जन्मस्थली है, जहाँ भगवान मर्यादा पुरुषोत्तम भगवान राम ने जन्म लिया। इससे बड़ा सौभाग्य क्या है, हम लोग उस स्थान पर आज खड़े हैं जहाँ इस वर्तमान समय में एक भगवान राम नए अवतार में भव्य रूप ले रहे हैं। अपने गर्भगृह में जाके उनकी प्राण प्रतिष्ठा हो रही है। धन्यवाद। हम सभी खुश हैं। जय श्री राम। जय श्री राम। లోక కళ్యాణకారకుడైనటువంటి జగదభిరాముడు సీతమ్మ తల్లి వివాహానంతరం అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నవవధువైనటువంటి సీతమ్మ తల్లికి దశరథుని ముద్దును భార్య అయినటువంటి కైకేయి ఒక భవనాన్ని కానుగ్గా ఇచ్చింది. ఆ భవనమే కనక్ భవన్. ప్రస్తుతం ఈ కనక్ భవన్ని అసంఖ్యాకంగా పర్యాటకులు విచ్చేసి దర్శించుకుంటున్నారు. కనక భవన్ మిథిలాపురిలో సీతారాముల కళ్యాణం తరువాత వారు అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో నూతన వధూవరులకు మహారాణి కైకేయి ఓ అందమైన భవనాన్ని కానుకగా ఇచ్చింది. బంగారు కాంతితో మెరిసిపోయే ఆ భవనాన్ని కనక్ భవన్ అనేవారు. మొఘల్ పాలకుల దండయాత్రలో అసలైన కనక భవన్ ధ్వంసం కాగా 1891లో మధ్యప్రదేశ్లోని ఓర్చా వంశానికి చెందిన రాజా వృషభాను కున్వారి పునర్నిర్మించాడు. ఇప్పుడైతే నూతన ఆలయం పూర్తయింది కాని ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆలయమే శ్రీరామనవమి వేడుకలకు ప్రధాన వేదిక. రామనవమి రోజున మధ్యాహ్నవేళలో కనక భవన్లో జరిగే హారతి కార్యక్రమాన్ని దర్శించడానికి లక్షలాది భక్తులు తరలివస్తారు. గర్భాలయంలో 3 రూపాల్లో సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి వృషభాను కున్వారిలో ప్రతిష్ఠించినవి కాగా మిగతా రెండింటినీ రాజా విక్రమాద్యుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతిష్ఠించినవిగా చెబుతారు. బాబ్రీ నిర్మాణం తరువాత కనక భవన్ ఆలయమే రామభక్తులకు ప్రధాన ఆలయంగా మారింది. అయోధ్యలోనే వాల్మీకి మందిరాన్ని నిర్మించారు. మన దేశానికి సంస్కృతంలో ఆదికావ్యాన్ని అందించినటువంటి ఋష్యపుంగవుణ్ణి నిత్యం భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలోనే లవకుశులు కూడా దర్శనమిస్తారు. మనం కూడా చూసి తరిద్దాం రండి. వాల్మీకి భవన్ అద్భుత శ్వేత విహంగం నేలపైకి వాలిందా అన్నట్టుగా వాల్మీకి భవనం కనిపిస్తుంది. ఈ మందిరాన్ని పూర్తిగా తెలుపు, ఎరుపు పాలరాతితో నిర్మించారు. ఇక్కడ నిరంతరంగా రామాయణ, హనుమాన్ చాలీసా పారాయణలు జరుగుతుంటాయి. ఒకేసారి 5000 మంది భక్తులు ఈ భవనంలో కూర్చునే విధంగా ఆధునీకరించారు. మందిరంలోని గోడలపై 24,000 శ్లోకాల మహారామాయణ కావ్యం లిఖించారు. రామాయణంలోని అద్భుత ఘట్టాలను గోడలపై వర్ణశోభితంగా చిత్రించారు.
గర్భాలయంలో వాల్మీకి మహర్షితో పాటుగా లవకుశుల మూర్తులు దర్శనమిస్తారు. వాల్మీకి భవనంలో ఆసేతు హిమాచలంలోని రామభక్తులు పరమ పవిత్రంగా రాసిన రామకోటి పుస్తకాలు ఇవి. లక్షలాది మంది భక్తులు ఏటా ఈ మందిరానికి వచ్చి తాము రాసిన రామకోటి పుస్తకాలను శ్రీరాముడికి సభక్తికంగా సమర్పిస్తుంటారు. మరోవైపు హనుమాన్ మందిరం విరాజమానమవుతుంది. లంకను చేరుకోవడానికి వానరులు కట్టిన రాళ్లుగా చెప్పే శిలలను సైతం ఇక్కడ దర్శించుకోవచ్చు. కాలారాం టెంపుల్. భక్తజన కోటి వత్సలుడు, ఆశ్రితజన రక్షకుడు శ్రీరాముడు. ఆ కోదండరాముడు ఇక్కడి ఒక ఆలయంలో కాలారాముడిగా కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. బాబర్ కాలంలో అనేక ఆలయాలు ధ్వంసం కాగా వాటిలో ఒక విగ్రహాన్ని కాపాడేందుకు శ్యామనంద్ సరస్వతి అనే సాధువు సరయూ నదిలో విసిరివేశాడు. సుమారు 2 శతాబ్దాల తరువాత 1748లో ఆ విగ్రహాలు సరయూ నదిలో లభించగా వాటికి ప్రత్యేక మందిరాన్ని నిర్మించారు. చోటీదేవ్ మరియు బడీదేవ్ కాళీ టెంపుల్. అయోధ్యలో ఎన్నో మహిమాన్విత దేవీ ఆలయాలు కొలువై ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది నయాఘాట్ వద్ద ఉన్న చోటీదేవ్ కాళీ ఆలయం. శ్రీరామచంద్రుడితో వివాహమైన తరువాత తన దగ్గర ఉన్న గిరిజాదేవి అమ్మవారి విగ్రహాన్ని సీతమ్మ అయోధ్యకు తీసుకుని వచ్చింది. ఆ విగ్రహానికి తగినట్టుగా దశరథ మహారాజు భారీ ఆలయాన్ని నిర్మించినట్టుగా పురాణగాథ. అదే చోటీదేవ్ కాళీ ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. జానకీమాత నిత్యం ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని పూజించేదని భక్తుల విశ్వాసం. జానకీ ఘాట్లో కొలువై ఉన్నటువంటి బడే హనుమాన్ యుగాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు శ్రీరామ నామ జపాన్ని ఒక్కసారి భక్తులు ఉచ్చరిస్తే చాలు కరుణాంతరంగుడై వరాల జల్లు కురిపిస్తాడు. ఇక్కడున్నటువంటి హనుమంతుడిని దర్శించుకుంటే సకల సుఖాలతో పాటు కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జానకీ ఘాట్లో ఉన్న బడే హనుమాన్ మందిరం యుగాలుగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఇక్కడ కొలువైన వాయుపుత్ర హనుమంతుడు శ్రీరామనామం ఒక్కసారి జపిస్తే చాలు భక్తులపై కరుణామృత ధారలను వరాలుగా కురిపిస్తాడు. స్వామి దర్శనమైన వెంటనే అప్పటి వరకు భక్తులను పట్టిపీడిస్తున్న కష్టనష్టాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ మందిరంలో అయోధ్యాపతి జానకీరాముడు సోదర లక్ష్మణ సహితంగా భక్తులకు దర్శనమిస్తాడు. చూశారు కదా అయోధ్య రామనగరిలోని ఆలయాల ఆధ్యాత్మిక శోభను. నమస్కారం.